K24 న్యూస్ స్వాగతం సుస్వాగతం. బెజ్జంకి గనేరవరం మండలంలో పర్యటించిన మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ. బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ చెరువు మత్తడి వద్ద సుందరి లక్ష్మణ్ అనే మత్స్యకారుడు కాలువలో పడి గల్లంతైన ప్రదేశాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ నిన్న సాయంత్రం చేపల వేట కోసం వెళ్లి తిరిగి వస్తుండగా చెరువు మత్తడి వద్ద జారి కాలువలో పడడంతో కొట్టుకుపోయిన ఆ యొక్క సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మృతదేహం కూడా లభ్యం కాకపోవడంతో రెవెన్యూ ఇరిగేషన్ పోలీస్ అధికారులతో మాట్లాడి గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు. గన్నేరవరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామంలో దళిత కాలనీలో డ్రైనేజీ కురుకుపోయి నీళ్లు నిలవడంతో అధికారులతో కలిసి దెబ్బతిన్న రోడ్లను డ్రైనేజీ పరిశీలించి వెంటనే డ్రైనేజీలో కురుకుపోయిన చెత్తను తొలగించాలని, వర్షాలు తగ్గిన తర్వాత సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులు ఆదేశించారు. అదేవిధంగా గుండ్లపల్లి గ్రామంలో పర్యటించి సిసి రోడ్లు వేయడం వల్ల రోడ్డు మట్టానికి వచ్చిన ఇండ్లను పరిశీలించి రోడ్లపై నిలిచిన వర్షం నీరు ఇండ్లలోకి రాకుండా ఉండాలని కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడి వారికి తగిన పరిష్కారం చేయాలని, నూతన సిసి రోడ్లు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. అంత పొడుగు ఉన్నది అంత ఉన్నది పోతే రాజీ మడుగులలో ఉన్నది పోతే ఇంకా మడుగులలో పోతే బండి కదా కట్ల పోతే ఖరాబ్ అయింది పోతే మడుగులలో పోతే నడవరా మచ్చ అది గవర్నమెంట్ది రోడ్డు పోతుందే పోతుందే నేను కట్టుకునేది రోడ్డు దీనికి ఒక కుంట తాకిడి లేదు, ఒక కెనాల్కి తాకిడి లేదు, రెండు కాయాలి. ఏం ఇంజనీర్ అదొకటి అయిందా? మళ్ళీ పోతే ఇప్పుడు దిగటానికి రోడ్ అయిపోయినాక అయిపోగా కంకర పోయింది. అవును, అప్పుడు అడిగితే ఏమని అన్నాను, గింజ గింజ అనుకుంటే వాళ్ళు తాపకు పోసుకుంటూ పోయారు. తాపకు పిటు దాని అర్ధగంటానికి 3 రెట్లు అని పోసారు. గగప్ప ఉత్సవంలో మనం దిక్కి ధర్నాలు చేసేసరికి వాడు తవ్విండు పోసిండు, ఇక పోస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనం వచ్చేసరికి ఏం లేదు, మన ప్రమేయం లేదు. అట్లా కాదు, మీ ప్రమేయం ఉన్నదని నేను అంటలేను సారు. పోసుడు ఇంజనీర్ ప్లానింగ్, ఇది ర్యాంప్ చేయిస్తారు. ఈ రోడ్డు ఎత్తు ఎందుకు పోసినట్టు? ఏడు చదివిండు ఆయన ఇంజనీరు? అట్లా కాదు, ఏడు చదివిండు. ఎక్కడ ఏ డిగ్రీలో చదివిండు? బయట దేశాల్లో మా అక్కలు ఆడక్కలు మా చెల్లెళ్ళు అందరూ ఇంజనీర్ దిగుతుంది పుట్ట కలుగుతుందని అయితే దిగుదాం సార్. అట్లా కాదయ్యా, దిగుదాము చెప్పినాం సార్. ఇది ఒకటి అంకితం చేయండి ఆడ. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? చెప్పు. ఇల్లు నేలమట్టమైంది, ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి, మీ బాధ. ఓకే.